మిస్టర్ బచ్చన్ ట్రైలర్ సినిమా గురించి మనం మాట్లాడాలంటే ట్రైలర్ ఎలా ఉందంటే ఫస్ట్ థింగ్ సత్య గారి కామెడీ మాత్రం థియేటర్లో బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది. ఎందుకంటే కొంచెం అతని కామెడీ సీన్స్ ఎలా ఉంటాయంటే అతను నార్మల్గా చేస్తేనే చాలా అంటే చాలా ఎక్కువ పండిస్తుంది. అలాంటిది హరీష్ శంకర్ గారు తను కరెక్ట్గా ఈ సినిమాలో వాడుకున్నారని నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటిదంటే మన రవితేజ గారు యాక్టింగ్ వరకు తనకు ఏజ్ అయిపోయినా ఆ ఫేస్లో మనకి ఏజ్ కనపడుతున్నా యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు. గత సినిమాల్లో కూడా యాక్టింగ్ బాగా చేస్తారు, ఇక ముందు కూడా మంచిగా చేస్తారు, ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ స్టోరీ స్టఫ్ ఉందా లేదా అన్నది మనకి థియేటర్లోనే తెలుస్తుంది. ఆల్రెడీ ఇది రీమేక్ సినిమా రైడ్కి మన హిందీలో మంచి కలెక్షన్లు సాధించింది. అక్కడ బ్లాక్ బాస్టర్ హిట్ అనమాట ఈ సినిమా రైడ్. మన మిస్టర్ బచ్చన్ సినిమా తెలుగులో ఎంతవరకు ఆకట్టుకుంటుంది అన్నది ఇక్కడ ప్రశ్న అనమాట. మన హరీష్ శంకర్ గారి గురించి మనం చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే అతని డైలాగ్స్ మాత్రం పంచ్ డైలాగ్స్ మాత్రం హైలైట్గా ఉంటాయి అబ్బా. అంటే రిలేటెడ్గా మనం చూసుకుంటే పూరి జగన్నాథ్ గారికి ఇలా ఉంటాయి రిలేటెడ్గా కొంచెం. ఎందుకంటే అతని దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు కాబట్టి అతని డైలాగ్స్ లాగా కొంచెం అనిపిస్తుంటుంది. పంచ్ డైలాగ్స్ కావచ్చు, లేకపోతే కామెడీ డైలాగ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇలాంటివి కొంచెం బాగా అనిపిస్తాయి నాకైతే. వాల్మీకి గద్దలకొండ గణేష్ సినిమాలో అయితే పంచ్ డైలాగ్ మాత్రం హైలైట్ నాకు నచ్చిన సినిమా అది. డైలాగ్స్ పరంగా కాన్సెప్ట్ పరంగా నాకు నచ్చలేదు, కానీ హరీష్ శంకర్ గారి మాటలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటిదంటే మ్యూజిక్ అండ్ సాంగ్స్ అబ్బా. మ్యూజిక్ మాత్రము చాలా అంటే చాలా బాగా ఇచ్చారు మిక్కీ జే మేయర్. అండ్ సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి వినడానికి. హరీష్ శంకర్ గారి సినిమాల్లో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటిదంటే సాంగ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. అన్ని హిట్ సాంగ్స్ చేస్తారు ఆయన. మరి ఎలా మ్యూజిక్ డైరెక్టర్తో డీల్ చేసుకుంటారో ఏమో మనకైతే ఐడియా లేదు, కానీ బట్ సాంగ్స్ వరకు అయితే బాగుంటుంది. బట్ ఇక్కడ ఈ సినిమాలో ఇన్కమ్ ట్యాక్స్ గురించి మొత్తం అంతా కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ ఎక్కడైతే మన కరప్షన్ నడుస్తుంటుందో, అంటే ఫండ్ మొత్తం దొంగ ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ వాటి కోసం ఈ సినిమా ఉంటుంది. ఇక్కడ ప్రతి డైలాగ్ని మనకి ఇండియన్ ఆర్మీ ఎంత స్ట్రాంగో మన దేశంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కూడా అంతే స్ట్రాంగ్ అని చూపించడానికి ఈ సినిమాని హరీష్ శంకర్ గారు చూస్ చేసుకొని రీమేక్ని కొంచెం తను చేంజెస్ చేసుకొని స్క్రీన్ ప్లే కూడా కొంచెం స్టోరీ కూడా కొంచెం చేంజ్ చేశారంట. ఎలా ఉంటుందో మనం థియేటర్లో చూడాల్సిందే. బట్ నాకైతే జగపతి గారి యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. అదొక కొత్త స్లాంగ్ కాకపోయినా బట్ ఆయన చేసే యాక్టింగ్ అదే రోలే కావచ్చు, ఏ విధంగా రోలే కావచ్చు, చేసే ప్రతిసారి ఆ రోల్ ఆ కొత్తదనం కనిపిస్తుంది జగపతి గారిలో. అలానే ఉంటే సినిమాలో క్లైమాక్స్లో కొత్త మలుపు, ఇంటర్వెల్ సీన్స్ కావచ్చు, లేకపోతే క్లైమాక్స్లో కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, కామెడీ కావచ్చు, ఈ హైలైట్ సీన్స్ సినిమాకి నాకు తెలిసి 2-3 హైలైట్ సీన్స్, వావ్ అనిపించే సీన్స్ 2-3 ఉంటే సినిమా ఆటోమేటిక్గా ప్రజలందరికీ కనెక్ట్ అయిపోతుంది. బ్లాక్ బాస్టర్ బొమ్మ అంతే, దాని నుంచి డౌట్ ఏం లేదు. బట్ ఇతను హరీష్ శంకర్ గారు ఎలా చేశారన్నది ఎంగేజ్ చేయగలుగుతున్నారు ఆడియన్స్ని. బట్ ట్రైలర్ మాత్రం అంతో కొంత కొంచెం బాగుంది అని చెప్పేదానికన్నా కొంచెం డిసప్పాయింట్తో ఏదో ఫీలింగ్ తెలియని వెళ్తే అనమాట. ఓకే బాగుంది అనుకుందాం. ఓకే భయ్య, మీకు ఎలా అనిపించిందో చూసిన వాళ్ళందరూ కింద కామెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. మన ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్.